మాకు ఒకవేళ ఈసీ మెంబర్స్కి ప్రాబ్లం ప్రెసిడెంట్తో ఉంటే, జనరల్ సెక్రటరీతో ఉంటే, ట్రెజరర్తో ఉంటే వాళ్ళు ఎలా ఇవ్వాలి కంప్లైంట్? ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్కి వాళ్ళు ఫెడరేషన్కే వెళ్తారు కదా. ఫెడరేషన్లో వెళ్ళి రాజీనామా ఇచ్చారు, ఫెడరేషన్ ఒప్పుకోలేదు, బికాస్ దట్స్ నాట్ కరెక్ట్ కదా. సో మీరు ఎవరు? నేను యాక్సెప్ట్ చేశాను, యాక్సెప్ట్ చేయలేదు అది చెప్పిన వాళ్ళు మీరు ఎవరు అసలు? ఐఎమ్ క్వశ్చనింగ్ దట్. సృష్టి వర్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది యాక్చువల్లీ? అంటే మీకు మీటింగ్ జరుగుతున్నట్టు తెలిసి వచ్చారా, లేదంటే మీరు మాట్లాడడానికి వచ్చారా ఇక్కడికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యాయం, అరే నేను కేసు పెట్టాను, నేను అన్యాయం, నాతో పాటు అన్యాయం జరిగింది కాబట్టి ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దట్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దెమ్ ఆల్సో. ఇప్పుడు ఈ రోజు నేను రాలేదు, మీరు అడగొచ్చు, ఎవరిదైనా అడగొచ్చు. స్టార్టింగ్ నుంచి నేను వస్తున్నాను, మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు నేను ఉన్నాను, అందరితో పాటు ఉన్నాను నేను. ఎందుకంటే మాకు అసోసియేషన్ సంబంధించింది వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. దాంట్లో ప్రెసిడెంట్ గారు సంబంధించి తనే మాత్రమే అడ్మిన్ ఉంటుంది. యూనియన్లో ఏం జరుగుద్దో మేడం గారు దాంట్లో అప్డేట్ పెడతారు. ఆ అప్డేట్ విషయం ఎందుకంటే మాస్టర్ దీంట్లో మెంబరు, నేను మెంబర్నే, తిను మెంబరు. సో మా మెంబర్స్ అందరికీ కంపల్సరీ తెలుస్తుంది. ప్రెసిడెంట్ గారు ఏం పెట్టినా వాట్సాప్ గ్రూప్లో తెలుస్తుంది. మేడం గారు అడ్మిన్గా ఉంటారు. సో సిచ్యువేషన్ సార్, మా అసోసియేషన్ భవిష్యత్తు ముఖ్యమండి, సింపుల్. సార్ ఏం చేయబోతామని అంటే మేము ఇది చెప్పలేమండి ఎవరికి. రాజీనామాలు వాళ్ళు అలాగే ఉంచేశారు, మీరు 2 వర్గాలుగా చీలిపోయే అవకాశం ఉందా? సార్ వర్గాలు అనేది మేము ఎప్పుడు చీలిపోమండి. అసోసియేషన్ భవిష్యత్తు ముఖ్యం. కలిసి పనిచేయడానికి మేము ఇప్పుడు కూడా రెడీ, బట్ మా ప్రెసిడెంట్ గారు రెడీ లేరు. సార్ జరిగిన జనరల్ బాడీ ఎప్పుడైతే మేము గత నెలలో జరిగిన 14వ తారీఖులో మేము కలిసి పనిచేస్తాం అని మేము చెప్పడం మేమే జరిగింది. కావాలంటే వీడియో ఫుటేజ్ ఉంది, కావాలంటే మేడం గారిని అడిగితే వీడియో ఫుటేజ్ ఇస్తారు. మేము కలిసి పనిచేస్తామనే చెప్పాము, కానీ వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిన్నటి వరకు యాక్సెప్ట్ చేద్దామని వాళ్ళు వెయిట్ చేశారని చెప్పారు. మీ సైడ్ నుండి అని చెప్పడం జరిగింది. నిన్నటి వరకు యాక్సెప్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము, రాలేదు అని చెప్పారు. లేదు లేదు, ఎప్పుడు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఫైనల్ గా అదే అడిగాను. నేను నిన్న కూడా ఎందుకు వచ్చానండి, నిన్న కూడా ఎందుకు వచ్చాను? సపోర్ట్ చేయడానికి నేను వచ్చాను. ఇప్పుడు కూడా చెప్పండి, ఫైనల్ గా చెప్పండి, మీరు ఈ కమిటీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నాను. ఆబ్వియస్లీ వాళ్ళు తప్పు, అరే మీరు తప్పు నాకు చూపిస్తే ఓకే, తప్పు చేశారంటే నేను పని చేయను. ఏం తప్పు చేశారు నాకు చూపించండి, ఏం తప్పు చేశారు. ఎందుకంటే ఇప్పుడు మీరే చూసారు నిన్న, మాకు ఫెడరేషన్ వద్దు, మాకు ఫెడరేషన్ వద్దు, అంత హార్ష్, అంత రూడ్ గా బిహేవియర్ చేయడానికి అవసరం ఏంటి? నేను 4-5 years అదే తట్టుకున్నా, అది లోపల పెట్టను. ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి ఇంత అవుతుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే నాకు కక్ష ఉంది కాబట్టి నేను అందరికీ చెప్పిస్తున్నాను, అవన్నీ ఏం కాదు. ఇప్పుడు నిన్న కొన్ని వీడియోస్ చూసినప్పుడు మీ వీడియోస్ మీతో పక్కన శేఖర్ మాస్టర్ కూడా ఉన్నారు, ఆయన ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఆయన ఒపీనియన్ మీరు నిన్న చూసారు కదా, మాస్టర్ కూడా అదే అంటున్నారు, అరే మాకు మీరు ఎలక్షన్స్ పెట్టండి, అన్ని పెట్టండి, మాకేం ప్రాబ్లం లేదు, కానీ మాకు ఫెడరేషన్ తో పాటు పని చేయాలని ఉంది. బికాస్ ఫెడరేషన్ ఇస్ లైక్ అవర్ మామ్ అండ్ డాడ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఫెడరేషన్ అపియరెన్స్ లోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అలాగే జరగాలి. ఫెడరేషన్ సహమతితో జరగాలంటే నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఫెడరేషన్ కి కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మా అందరికి మీతో పార్టీ వర్క్ చేయాలని ఉంది. మీరు ఎలా అనుకుంటే అలాగే మనం చేద్దాంకి రెడీగానే ఉన్నాం. సార్ ఇది నా గురించి మామూలుగా చెప్తానే ఉంటారు సార్. ఓకే, నేను దాని గురించి పెద్ద ఇచ్చేయను, కాబట్టి అడిగారు కాబట్టి అదే నేను చెప్పాను సార్. నేను అన్యాయం చేస్తుంటే ఈరోజు నేను ఈ పొజిషన్కి ఉన్నాను సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సాంగ్ రిక్వైర్మెంట్. ఓకే, యాజ్ ఎ టెక్నీషియన్గా మాట్లాడతాను. టెక్నీషియన్గా నా సెల్ఫ్ ఏంటి అది ఏమంటారు, స్వార్థం కూడా అనుకోవచ్చు. యాజ్ ఏ ఒక కొరియోగ్రాఫర్గా నేను ఇండియాలోనే నెంబర్ 1 కొరియోగ్రాఫర్ ఉండాలి, నాకు ఒక బ్రాండ్ ఉండాలి, నా సాంగ్ వరల్డ్ వైజ్గా వెళ్ళాలి అనేది నా మైండ్లో ఉంటుంది. సో అలాగా నేను సాంగ్ చేస్తే ఆ సాంగ్ వెళ్ళి వేరే భాషల్లో కూడా ఆడి ఎవరు చేశారు ఆ సాంగ్ అంటే ఫలానా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఫలానా మాస్టర్ చేశాడు, సూపర్ చేశాడు అని చెప్పి దానికి అవార్డులు వస్తే మన తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు వస్తుంది. మన పేరు ఎక్కడికో జాతీయ స్థాయి ఇంకా ఎదగాలి, ఇంకా లాంగ్ ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పే ప్రయత్నం నేనేదో ఎరగదీసేస్తాను. ఆ ప్రయత్నంకి సాంగ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నేను వాళ్ళని పిలిపిస్తాను. ఎగ్జాంపుల్ ఒక 2 మాటలు రిలీజ్ చేస్తాను. మొన్న రైరేరే సాంగ్ జరిగింది. రైరేరే సాంగ్ జరిగినప్పుడు 385 మంది డాన్సర్లు ఇక్కడ వాళ్ళనే వాడారు. ఏది హైదరాబాద్ 300 సమయంలో ఎంత 300 డాన్సర్స్ని నేను ఇక్కడ వాడాను. ఇక్కడ వాడినప్పుడు నాకు మంచి డాన్సర్లు కావాలన్నప్పుడు ఉండేదే 400 మంది డాన్సర్లు. దాంట్లో కరెక్ట్గా ఆడేవాళ్ళు 150 నుంచి 200 మంది ఉంటారు. మిగతా సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఇద్దరు ఉంటారు. ఓకే, సో అదే టైంలో వేరే మాస్టర్కు ఇంకో మాస్టర్కు సాంగ్ ఉంటే
ఒక మాస్టర్కి కరెక్ట్గా ఆడేవాళ్ళు ఒక 50 నుంచి 60 మంది తప్ప ఇంకా మిగతా ఉండరు. మిగతా అంతా సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మనం వేసుకున్నప్పుడు మంచి డాన్సర్లు కావాలనేది, మంచి డాన్స్ అందరూ బాగా ఆడాలని ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి అది ఇంటెన్షన్ ఉంటుంది, అందరూ బాగుండాలి డాన్సర్స్ అనేది. సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మొన్న 300 మంది డాన్సర్లు వాడినప్పుడు నేను ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు 180 మంది డాన్సర్లే ఉన్నారు. ఓకే, మిగతా డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు. ఓకే, ఎందుకు లేరు అని అంటే ఎండ, విభత్సమైన ఎండ. ఓకేనా, ఆ ఎండకి నేనే అల్లాడిపోతున్నా. ఇంత మనం ఉండి కూడా ఇంత మన పనిలో ఉండగా అల్లాడిపోతున్నా. అలాంటి టైంలో వాళ్ళందరూ పక్కన పెట్టి ఎవరైతే సీనియర్ డాన్సర్స్ మన యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళతో షార్ట్ తీశాను. ఓకే, నేను చెప్పచ్చు కదా నాకు డాన్సర్స్ లేరు, నాకు మంచి డాన్సర్స్ లేరు అని చెప్పి వాళ్ళు తీసేసి నేను బాంబేలో తీసుకొని చేసుకోవచ్చు. కానీ నేను అప్పుడు చేయలేదు. ఎందుకంటే నాకు అవకాశం ఎందుకంటే వాళ్ళని అది రైరే సాంగ్ మన ఇది ఓపెనింగ్ సాంగ్ కాబట్టి వాళ్ళని అక్కడ నిలబెట్టుకోవచ్చు, వాళ్ళకి చెట్టు కింద నిలబెట్టచ్చు, లాంగ్ షాట్ పెట్టినప్పుడు అలా పెట్టి తీశాను. అయిపోయింది సార్. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత తీసుకుని వచ్చి వాడు. సో అంత నేను ఫేవర్ చేశాను ఇది వీళ్ళకి. అలానే ఈ పెద్దీలో ఇంకొక సాంగ్ 100 మంది అదే బాంబే వాళ్ళు 100 మంది, హైదరాబాద్లో 100 మంది వాడారు. ఆ బాంబే వాళ్ళ తీసేసి 200 మంది ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. సో ఆ టైంలో ఏంటంటే ఇంకో 4 సాంగ్లు జరుగుతున్నాయి. ఆ సాంగ్ కుస్తీ అయిపోయిన తర్వాత ఫైనల్కి చరణ్ సారు పెద్ది క్యారెక్టర్ ఫైనల్కి సెలెక్షన్ అయిన తర్వాత కుస్తీలో లోపల జరిగే సాంగ్. సో నాకు ప్రతి డాన్సర్ అనేవాడు బాగా బలంగా ఇదిగా ఉండాలి. సో అందువలన నేను ఏం చేశానంటే నాకు ప్రొడక్షన్ నుంచి ఏమొచ్చిందంటే బాగా కట్ట ఉండాలని చెప్పి డైరెక్టర్ గారి దగ్గర నాకు సూచన వచ్చింది. మంచి 200 మంది డాన్సర్స్ బాగా బాడీ గీడి ఉండాలి, అంతమంది దొరకరు. సో మన వాళ్ళు కొంతమంది ఇక్కడ యంగ్స్టర్స్ని పెట్టుకొని బాంబే నుంచి కొంతమందిని తీసుకొని పెట్టుకుంటే అది మ్యాచ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా ఇంకో థాట్ ఏమొచ్చింది అంటే అసలు డాన్సర్తో ఈ సాంగ్ ఎందుకు డాన్స్ చేయాలి? హీరో, హీరోయిన్, ఇంకొక హీరోయిన్ మధ్యలో వస్తుంది. వాళ్ళు ముగ్గురితోనే డాన్స్ చేసి వీళ్ళందరినీ కూడా ఒక మమ్మీలో పురుగులు వస్తారు కదా, సో ఆ విధంగా అందరూ వీళ్ళ మీద ఎక్కుతున్నట్టు ఉండాలని నాకు యాజ్ అ కొరియోగ్రాఫర్గా నాకు టెక్నికల్గా నేను అలా వెళ్తుండాలి వీళ్ళందరూ అని చెప్పి నేను క్రియేటివిటీగా చేసేదాన్ని. ఓకే, సో నేను వాళ్ళు డాన్స్ ఆడిపినా అనేది నా క్రియేటివిటీకి సంబంధించింది. నన్ను అడిగే హక్కు ఎవరికి లేదు. ఓకే, ఇది ఇంతమందిని వాడాలా అంతమందిని వాడాలి నన్ను అడిగి. బట్ యాజ్ ఏ సార్ ఒక్క నిమిషం డాన్సర్స్